జయమరణిస్తూ ఇప్పుడు మన జగనన్నపై దాడి చేశారు. గతంలో విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు కూడా దాడి చేశారు. ఇప్పుడు కూడా దాడి చేస్తున్నారంటే ప్రతిపక్షాలు జగన్ దించేయాలి, మేము అధికారంలో రావాలి, పేదవాడిని తొక్కేయాలి అన్న కాన్సెప్ట్ మీద ఉన్నారు తప్ప కానీ ప్రజలకు మేము మంచి చేస్తాం, ప్రజల్లోకి మేము వెళ్తాం, ప్రజలతో ఉంటాం అని పథకాలు మేము తీసుకొస్తామన్న మాట మాత్రం ఎవరో చెప్పట్లేదు. వీళ్ళంగా మేము అధికారంలోకి ఎక్కేయాలి, జగన్ తొక్కేయాలన్న మాట తప్ప కానీ ఒక్కరైనా ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆలోచించిన మాటలు ఏమైనా చెప్తున్నారా? అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి జగనే చేయించుకున్నాడు సానుభూతి కోసం అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా కాదు సార్. కుట్టించుకోవడం అంటే కళ్ళు పోయే దగ్గర కొట్టించుకుంటారా ఎవరైనా? అంటే కొట్టించుకోవడం అంటే రక్తం వచ్చేలా కొట్టించుకుంటారా? ఇప్పుడు ఇక్కడ కొట్టించుకోవచ్చు, ఇక్కడ కొట్టించుకోవచ్చు, తగలదు. అంటే కళ్ళు పోయేలా కొట్టించుకున్నాడంటే అది కావాలని కొట్టించుకుంటాడా? వాళ్ళు కొట్టారు, కొట్టేసి మన మీద పెడుతున్నారు, సింపతి వస్తుందని చెప్పేసి అంటున్నారు. అది సింపతి కోసం కాదండి. జగన్ ఎలాగైనా సరే దించేయాలని, బ్యాడ్ చేయాలని దీని ప్రచారాలు చేస్తున్నారు తప్ప కానీ రెండోది ఏమీ లేదు. ఎన్ని చేసినా జగన్ రావడం ఖాయం, 175 రాయడం ఖాయం. అంటే ఇటువంటి రాజకీయం అంటే ఓన్లీ అభివృద్ధి చేశాము లేదా ప్రతిపక్షాలు వస్తే ఇన్ని చేసుకుంటామని చెప్పాలి కానీ దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? దాడి చేయడం కరెక్ట్ కాదండి. ఇప్పుడు పేద ప్రజలు మంచి చేస్తాడని చెప్పేసి దాడి చేశారు, అది కరెక్ట్ అయితే కాదు. మరి ఎందుకు వాళ్ళు ఇలాగా ఇంత ఘోరానికి పాల్పడ్డారో అర్థం కావట్లేదు. మాకు కూడా చాలా బాధాకరమైన విషయం ఇది, జగన్పై దాడి చేయడం. ఎవరికి ఏం అన్యాయం చేశాడని చెప్పి గతంలోనూ కూడా అలాగే ప్రచారానికి వెళ్ళేటప్పుడు వైజాగ్ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా చక్కగా బస్సు యాత్ర జరుగుతుంది, జనాదరణ తట్టుకోలేక దీన్ని ఎలాగైనా చెడగొట్టాలనే ఆలోచనతో జగన్పై దాడి చేశారు. ఎన్ని దాడులు చేసినా బస్సు యాత్ర ఆగదు, జగనన్న రావడం ఖాయం, ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.